ఎస్కే బాజీ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. బాజీ గారు నమస్కారం అండి. ఈ వైసీపీ కానీ లేదంటే కూటమిని కానీ తట్టుకొని అసలు మీ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉందా బాజీ గారు? మా పార్టీకి డిపాజిట్లు కాదండి, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రేపు జరిగిపోయే ఎన్నికల యుద్ధంలో సిద్ధంగా ఉంది. మరి ప్రజల్లోకి వెళ్ళి మరి పూర్వపు ఔన్నత్యాన్ని పూర్వపు ప్రభావాన్ని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సంపాదించుకుంటుంది, ఇటు సందేహం లేదు. మరి మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి పార్టీ ఎంతో ముందుకెళ్తుంది. మరి ఎంతో మంది కొత్త కొత్త వ్యక్తులు పెద్ద ప్రముఖమైన వ్యక్తులే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా రిమార్కబుల్ ప్రోగ్రెసివ్ వేలో మేము రిజల్ట్ చూపిస్తాము, ప్రజల్లో ఖచ్చితంగా వెళ్తాము. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో జరిపిన విధ్వంసకరమైన పరిపాలనను ఎండగడతాం, వైఫల్యాలన్నీ ప్రజల్లో తీసుకెళ్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి గత ఎన్నికల కంటే కూడా మంచి ఫలితాలని సాధిస్తుందంటే సందేహం లేదండి. డిపాజిట్లు కాదు, ఖచ్చితంగా మేము గెలుస్తాం, మంచి సీట్లు సాధిస్తాం. ఎంపీ సీట్లు కానివ్వండి, ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు ఏ అంశాలు కలిసి వస్తాయనుకుంటున్నారు బాజీ గారు? ఖచ్చితంగా అండి ప్రభుత్వ వైఫల్యాలండి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు పూర్తిగా ఇవాళ ప్రజలందరూ దయనీయమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఏదో జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. మేము బటన్లు నొక్కి ప్రజల హుండీల్లో డబ్బులు వేసాము, వాళ్ళ అకౌంట్స్ లో డబ్బులు వేసామని మాకే ఓట్లు వేస్తారని చెప్పేసి వీళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలా లేదండి. క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా దాదాపు అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ప్రొడక్టివిటీ ఆగిపోయిందండి రాష్ట్రంలో. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే పరిశ్రమలు లేవు, ఉత్పాదక వ్యవస్థ సన్నగిలిపోయింది, వ్యవసాయ రంగం కుదేలైపోయింది, రైతులకి మరి గిట్టుబాటు ధరలు ఎట్టి పరిస్థితులు అందటం లేదు, రైతు పండించిన ధాన్యాన్ని మరి పూర్తిగా కూడా కొనలేని దుర్భరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం మరి వ్యవహరిస్తోంది. అంతేకాదండి చదువుకున్న పిల్లలు మరి గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారు. మరి చూస్తున్నాం క్షేత్రస్థాయిలో వెళ్తే రేపు బస్సు యాత్రలో అడుగడుగునా ఇవే ప్రశ్నలు ఎదురవుతాయి. మరి ఇందాక రఫీ గారు చెప్పినట్లు కూడా రాష్ట్రం అంతా కూడా మరి డిస్ట్రిక్ట్ స్థాయిలో రోడ్లన్నీ కూడా పరమ దరిద్రంగా ఉన్నాయి. మరి క్షేమంగా ఆ రోడ్ల మీద ప్రయాణించి ఇళ్లకు చేరే పరిస్థితి లేదు. ప్రజలందరూ తిట్టుకుంటా ఉన్నారు. మరి బటన్ నొక్కి డబ్బులు వేస్తే సరిపోదు కదండి, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కూడా చాలా అవసరం. మరి అవన్నీ కూడా ఏమీ కల్పించలేకపోయాడు ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మరి క్షేత్రస్థాయిలో ప్రజలు పడే సాధారణ ఇబ్బందుల గురించి చెప్పాల్సి వస్తే కనుక ఇవాళ లిక్కర్ వ్యవస్థ అండి. లిక్కరు మరి భయంకరమైన బ్రాండ్స్, మన ఈ ప్రపంచంలో విని ఎరుగని బ్రాండ్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బ్రాండ్స్ ని మరి గవర్నమెంట్ వైన్ షాపుల్లో అమ్ముతా ఉన్నారు. అవి తాగి జనం రోగాలు పాలై హాస్పిటల్ పాలై చావు బతుకుల్లో కొట్టుబెట్టాడుతూ ఉన్నారు. మీరు మీడియా తరపు నుంచి మీరు క్షేత్రస్థాయిలో అక్కడ హాస్పిటల్ వెళ్ళి చూడండి. మరి ఈ లిక్కర్ తాగే ప్యాంక్రాసిస్ దెబ్బతిని, లివర్స్ దెబ్బతిని చావు బతుకుల్లో ఉన్నారు. అనేక మంది చనిపోతూ ఉన్నారు కూడా. అది కూడా మరి పేదవాళ్ళు. వాళ్ళకి ఏదో మేలు చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా మరి ఆ వచ్చే డబ్బుల్లో 10 రెట్లు హాస్పిటల్స్ ఖర్చు పెట్టుకుంటా చావు బతుకుల్లో మరి బతుకుతా ఉన్నారు. ఎందరో తాలిబొట్లు తెగిపోయినాయి ఈ లిక్కర్ తాగి. మరి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఏ రాష్ట్రానికైనా కానీ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే నిర్మాణ రంగం బాగుండాలండి. ఏది రియల్ ఎస్టేట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ సెక్టార్ కానివ్వండి బాగుంటే అందరికీ పనులు దొరికి సుభిక్షంగా ఉంటారండి ప్రజలందరూ కూడా. అలాంటిది ఈ ఇసుక వ్యవస్థ ఇక్కడ అధ్వానమైన పాలసీని పెట్టి ఇసుకలో దోపిడీ చేస్తా ఎంతో ఇసుక దొరకకుండా చేసి జనానికి మరి ఆ రకమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. గత 5 ఏళ్లతో పోలిస్తే కనుక నిర్మాణ రంగం ఈ రాష్ట్రంలో ఏ సిటీలో అయినా చూడండి కుదేలైపోయింది, పనులు లేవు. మరి కార్మికులు కానీ అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్న కార్మికులు రోడ్డున పడ్డారు, చాలని సంపాదనతో బతుకు వెళ్ళదీస్తూ ఉన్నారు. ఇంతేకాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఏదో పేదవాళ్ళకి సెంటు పావు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పేసి జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఒక్కసారి ఆ ఇళ్ల స్థలాల్లో కానివ్వండి, ఆ ఫ్లాట్స్ లోకి వెళ్ళి చూస్తే గనక మరి శ్మశానాన్ని తలపోచే విధంగా ఉన్నాయండి. ఇవి సగం అయ్యి మొండి గోడలతో దర్శనమిస్తా పూర్తి కాక చాలా మందికి బేసిక్ గా వాళ్ళు పునాదులు వేసుకుంటే గానీ ప్రభుత్వం రిలీజ్ చేసే 1,80,000 ఇవ్వమనే కండిషన్ పెట్టడం వల్ల ఆ పునాదులు వేసుకోవడానికి డబ్బులు లేక అక్కడే మధ్యలోనే వదిలేసి
అప్పుల పాలై చాలా మంది కూడా అవస్థలు పడతా ఉన్నారండి. తిట్టుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని. పెట్టేది ఏదో కడుపు నిండా అన్నం పెట్టాలండి. అర్ధాకలతో మార్చడం అనేది ఎవరు కూడా దాన్ని హర్షించరు, సపోర్ట్ చేయరండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అలాగే ఉందండి. సగం కడుపుకు అన్నం పెట్టేసి వాళ్ళని అర్ధాకలతో మార్చి చంపుతా ఉన్నాడు ఈయన. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు మాత్రం అల్లాడిపోతా ఉన్నారు. అలాగే వ్యాపార వ్యవస్థ అండి, ఒక్కసారి మీరు వ్యాపారస్తులు ఎవరైనా కదిలించి చూడండి, బోరున ఏడుస్తారు. బిజినెస్లు లేవు, వ్యాపారాలు లేవు. మరి ఈ ఒకవేళ ఎవరన్నా ఎదురు తిరిగి ప్రశ్నించారనుకోండి, ప్రశ్నిస్తే వాళ్ళని అణిచేయటం. ఒక రకంగా టెక్నికల్ గా చూస్తే కనుక ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కేసి అరాచకమైన పరిపాలనని, అరాచకమైన పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో క్రియేట్ చేశారు. మరి అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈయన ప్రజలకి బస్సు యాత్ర ద్వారా ఏం సమాధానం చెప్తాడు, ప్రజల యొక్క క్వశ్చన్స్ కి ఏం సమాధానం చెప్తాడో మనం చూడాలి. జనం వస్తున్నారు, మాకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారేమోనండి. ఆ వచ్చే జనాన్ని బలవంతంగా రప్పించిన జనం వాళ్ళు రేపొద్దున ఓట్లు వేయరండి. వాళ్ళు కూడా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఈయన వ్యతిరేకంగా. ఇది రేపొద్దున మనం చూస్తాం. కోటేశ్వర గారు, మూడు పార్టీలతో కలిసి వస్తున్న కూటమిని నమ్మే అవకాశం ఉందా, లేదంటే సింగిల్ గా వస్తున్న వైసీపీ ప్రభుత్వం? ఎందుకంటే ఆల్రెడీ 5 years రూల్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా మేము సంక్షేమం చేసాం, మమ్మల్ని